ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సంబరాలు రాంబాబు, ఆ ముందరేమో ఇంకా సరే అతనికి ఏం పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం, ద చాయిస్ ఇస్ యువర్స్ చంద్రిక్ గారు. అతను ఆ ఇద్దరు కూడా ఏ రోజునైనా సరే, ఏ ఒక్క రోజునైనా సరే ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన్ని నిలబడ్డారా? కానీ మొన్న ఎక్కడో కాదండి, విజయవాడలో బుడమేరులో వరదలు వస్తే రామానాయుడు గారు ఎక్కడున్నారండి? నిమ్మల రామానాయుడు గారు తిండి తిప్పలు లేకుండా కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా గండ్లు పూడుస్తూ 8 గంటలు పడితే, శ్రీనివాస్ గారు గట్టిగా చెప్తారు, 8 గంటలు పడితే బాబు నువ్వు ఒక గంట కూడా మొత్తం అన్ని గంటలు పూడ్చిన తర్వాత నువ్వు రావద్దని చెప్పాడు పెద్ద ఆయన, మా ముఖ్యమంత్రి వర్యులు. అక్కడే ఒక సమాచారం అందుతోంది, బ్రేకింగ్ న్యూస్ అందుతుంది ఏంటంటే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీకి రాజీనామా అంట. సరే, కొంతమంది రాజీనామాలు చేస్తున్నారు, కొంతమంది జై హింద్ కొడుతున్నారు, అయినా కూడా కొంతమంది పట్టు వదలని విక్రమార్క లాగా అమిత్ షా గారిని కేంద్ర పెద్దల్ని కలుస్తున్నారు అన్నప్పుడు ఒక మెసేజ్ ఇస్తున్నారు కదా. ఒక నిమిషం చంద్రిక్ గారు, నేనేమంటాను అనంటే, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమే కదా, ఏం తేడా లేదు కదా. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. రాష్ట్రంలో మా మీద విమర్శలు గుప్పించినటువంటి వాడు కేంద్రంలో పోయి కేంద్రంలో ఆ మంత్రిని కలిసినంత మాత్రాన, లెట్ మీ పుట్ ఇట్ వెరీ క్లియర్లీ, ఎందుకంటే కేంద్రంలో ఎవరైనా సరే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే అదేంటంటే మీరు కేంద్రంలో అంటున్నప్పుడు మిమ్మల్ని అమ్మనా బూతులు తిట్టి పోస్టులు పెట్టిన వాళ్ళు పార్టీలోకి వెల్కమ్ అంటున్నారు, మీరు అది కూడా కొంచెం అక్కడక్కడ ఉంది. నేను ఒక విషయం చెప్తున్నాను, ఆ విషయంలో నిజంగా కూడా ఖచ్చితంగా ఒక రకమైనటువంటి అసంతృప్తి, ఒక రకమైనటువంటి కోపం, ఒక రకమైనటువంటి మనస్తాపం కొంతమంది జాయినింగ్ విషయంలో మా అందరికీ ఉందండి, అందులో ఏ డౌట్ లేదు. తిట్టారు